నిజామాబాద్ కు పసుపు బోర్డు రావడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చైర్మన్ గా నిజామాబాద్ జిల్లాకు చెందిన పల్లె గంగారెడ్డిని కేంద్ర ప్రభుత్వం చైర్మన్ గా నియమించడంతో అన్నదాతలు సంబరాలు జరుపుకున్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల స్వప్నం సాకారమైందని, పసుపు బోర్డు రాకతో రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. సాగులో ఆధునిక పద్ధతుల్లో యంత్రీకరణ వైపు అడుగులు పడతాయని, సాగు రాయితీలు ప్రోత్సాహకాలు పెరుగుతాయని తెలిపారు. ప్రధాన కార్యాలయం నిజామాబాద్ జిల్లాలో ఉండటంతో దేశవ్యాప్తంగా సాగుదారుల్లో మమేకమయ్యే అవకాశం ఉంటుందన్నారు. జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. పసుపు పంట అత్యధిక పండించే తెలంగాణ రాష్ట్రం, దాంట్లో నిజామాబాద్ జిల్లా ముఖ్యంగా అనేక దశాబ్దాల నుండి అనేక ప్రభుత్వాలు తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, టీడీపీ ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రైతుల డిమాండ్ ఏదైతే పసుపు బోర్డు అనేది ఉందో అనేక దశాబ్దాల నుండి ఆ ఇష్యూని ఇంతవరకు ఎవ్వరు కూడా సాల్వ్ చేయలేదు. మన ప్రియతమ నాయకుడు అరవింద్ ధర్మపురి గారు గత 5 సంవత్సరాల క్రితము బాండ్ పేపర్ రాసిచ్చిండు, ఖచ్చితంగా నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు తీసుకొస్తాను. దానికి బీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అనేక సార్లు కౌంటర్ వేయడం జరిగింది. మొన్నటి అంటే నరేంద్ర మోడీ గారు సుమారు 2 సంవత్సరాల క్రితం నిజామాబాద్ వచ్చినప్పుడు స్వయాన ఆయన నోటి ద్వారా పసుపు బోర్డు నిజామాబాద్కు వస్తుంది అని డిక్లేర్ చేయడము నిజంగా అది అరవింద్ ధర్మపురి గారి పరిపాలనకు నిదర్శనం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒకటి, నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల పరిపాలన, భారతీయ జనతా పార్టీ ఏదైతే కమిట్మెంట్ ఇస్తుందో తప్పకుండా నెరవేరుస్తుంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత 2 సంవత్సరాల క్రితం 4,000 రూపాయలు ఉన్న పసుపు ఈరోజు 10,000, 12,000, కనీసం 12,000 నడుస్తుందంటే అరవింద్ ధర్మపురి గారి కృషిని మనం మరవలేము. ఎందుకంటే ఎక్స్పోర్ట్ పెంచి ఇంపోర్ట్ తగ్గించడము, దాని వెనుకాల అనేక ఆయన శ్రమ తీసుకున్నది. మనం నిజంగా ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి.